మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో ప్రీమెచ్యూర్ ఫామ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ఎపిసోడ్ లో లెట్స్ డిస్కస్ అబౌట్ కర్మ రిలీజ్ వితౌట్ బైపాసింగ్. కర్మ రిలీజ్ వితౌట్ బైపాసింగ్ అంటే బేసిక్ గా కర్మ వితౌట్ ఎస్కేపింగ్ రెస్పాన్సిబిలిటీ. చాలా మంది స్పిరిచువాలిటీలో ఒక డేంజరస్ మిస్టేక్ చేస్తారు. అదేంటంటే దే సే ఇదంతా కర్మ, జస్ట్ అబ్జర్వ్ అండ్ డిటాచ్ అండ్ మూవ్ ఆన్ అని అనుకుంటారు. కానీ ఐ వుడ్ సే దిస్ ఇస్ నాట్ కర్మ రిలీజ్, దిస్ ఇస్ అవాయిడెన్స్ డిస్గైజ్డ్ as స్పిరిచువాలిటీ. కర్మ అంటే పనిష్మెంట్ కాదు, కర్మ అంటే ఫేట్ కూడా కాదు. మరి కర్మ అంటే ఏంటి రండి తెలుసుకుందాం ఇవాల్టి ఎపిసోడ్ లో. కర్మ అంటే కాన్షియస్నెస్ ఒక హ్యాబిట్ లో లాక్ అయిపోవడం. ఒక చాయిసెస్ రిపీటెడ్ గా జరిగితే అది ఒక గ్రూవ్ క్రియేట్ చేస్తుంది. ఆ గ్రూవ్ నే మనం కర్మ అని పిలుస్తాం. కర్మ అనేది బిందు స్టేజ్ లో అంటే కాన్షియస్నెస్ లో ఎగ్జిస్ట్ అవ్వదండి. కర్మ బిగిన్స్ ఆఫ్టర్ డిఫరెన్సియేషన్. మీకు మొన్న ఎపిసోడ్ లో కూడా చెప్పాను, నాకు, నాది, నాకు కావాలి, నాకు భయము, నేను ఇది చూస్ చేసుకుంటాను, నేను ఇది చూస్ చెయ్యను, ఏదైతే చెప్తారో దిస్ ఇస్ కర్మ. కర్మ రిలీజ్ డస్ నాట్ మీన్ నథింగ్ మ్యాటర్స్ ఎనీమోర్. ఇట్ మీన్స్ రిటర్నింగ్ అవేర్నెస్ టు ద మూమెంట్ బిఫోర్ ద చాయిస్ హార్డెండ్. ఇప్పుడు నేను మీకు స్పిరిచువల్ బైపాసింగ్ ఎలా ఉంటుందో చెప్తా చూడండి. మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది ఐఎమ్ బియాండ్ దిస్, నేను ఇంతకన్నా చాలా పెద్దదాన్ని, లేకపోతే నాకు ఏమంటారు దిస్ ఇస్ ఇదంతా ఇల్యూజన్, నాకే అలా అనిపిస్తుంది, నేను ఎంగేజ్ అవ్వాలని అనుకోవట్లేదు అని అనుకుంటారు. కానీ బట్ వాట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇస్ సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అకౌంటబిలిటీ ఉండదు అంతే. సో మీరు ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేయరు, అదే ప్యాటర్న్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, థింకింగ్ నేను ఈ ప్యాటర్న్ ని దాటేసాను, లేకపోతే నాకు కర్మ రిలీజ్ అయిపోయింది అని అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. రియల్ గా కర్మ రిలీజ్ చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. దిస్ ఇస్ వెరీ అన్పాపులర్ ఒపీనియన్, కానీ నిజంగా కర్మ రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ వెరీ హార్డ్ పాత్. ఎవరో గానీ పాత్ మీద నడవాలని అనుకోరండి. అందుకనే మనకి ద యాక్చువల్ సాధక్స్ చాలా తక్కువ మంది ఉంటారు. దోస్ హూ ఆర్ పోర్ట్రేయింగ్ స్పిరిచువాలిటీ, గుడికి వెళ్తారు, దేవుడికి దండం పెట్టేసుకుంటారు, చేసే చెత్త పనులు అన్ని చేస్తూ ఉంటారు, బట్ స్టిల్ దేవుడి పేరు మధ్యలో వాడతారు. సో అలాంటి వాళ్ళకి కర్మ రిలీజ్ అవ్వదండి. అటు నుంచి ఇటు నుంచి 4 కర్మలు తీసుకొచ్చి వెనకాల వేసుకొని తిరుగుతారు తప్ప కర్మ రిలీజ్ అనేది వాళ్ళకి అవ్వదు. రియల్ టైం కర్మ రిలీజ్ ఏదైతే ఉంటుందో చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటది. ఎందుకంటే దట్ రిక్వైర్స్ నోటీసింగ్ ద ఎగ్జాక్ట్ మూమెంట్ దట్ యూ చూస్ హ్యాబిట్ ఓవర్ క్లారిటీ. ఇప్పుడు నాకు ఏదన్నా ఒక అలవాటు ఉందనుకోండి, నేను ఆ అలవాటు ఎన్ని సార్లన్నా రిపీట్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్, చాలా మందికి డ్రింకింగ్ అలవాటు ఉంటది, చాలా మందికి స్మోకింగ్ అలవాటు ఉంటది. అగైన్ నేను ఇదేం చెప్తానంటే హ్యాబిట్ అని మీరు అంటారు, కర్మ అని నేను అంటాను. సో ఇప్పుడు మీరు డైలీ సాయంత్రం 6 అయ్యేసరికి మందు తాగాలను, సిగరెట్ కాల్చాలను, లేకపోతే ఇంకొక వ్యసనమో మనకు ఉంది అనుకోండి, అనుకోండి మీకు ఉందని నేను అనట్లేదు, జస్ట్ అస్యూమ్ మీకు ఒకవేళ ఉంది. ఇప్పుడు మనసు, దేహం ఏం కోరుకుంటది? నాకు ఏదన్నా మంచి అలవాటు చేసుకుంటాను, చక్కగా దారిలో వెళ్తానంటే మనసు ఎందుకు ఊరుకుంటుందండి? ఊరుకోదు. దానికి నచ్చింది అది చేస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే ఆ కాన్షియస్ గా నేను సిగరెట్ కాల్చాలో, నేను మందు తాగాలో, ఇంకొకటో మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆ కాన్షియస్ స్టేట్ లో మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయాలి. నిజంగా మీరు అది ఎందుకు చేస్తున్నారు, దేని వల్ల చేస్తున్నారు, దాని యొక్క రూట్ కాజ్ ఏంటి, ఇది ఎప్పుడైతే మీరు తెలుసుకోవడానికి ట్రై చేస్తారో అక్కడ మీ కర్మ రిలీజ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ పర్టిక్యులర్ వ్యసనంతో మీకున్న కర్మ ఏదైతే ఉంటుందో అది విడిపోవడం స్టార్ట్ అవుతుంది ద మూమెంట్ యూ కాన్షియస్లీ లుక్ ఇన్ టు ఇట్. ఏదైనా హ్యాబిట్ ని బ్రేక్ చేయాలని మనం రకరకాలుగా పాటలు పడుతూ ఉంటాం, టూల్స్ యూజ్ చేస్తాము, యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాము. ఎనీథింగ్ మీరు పాజిటివ్ గా చేస్తే ఏదన్నా పర్లేదండి. బట్ మనల్ని మనము ఏమంటారు ఒక వ్యసనానికి అలవాటు చేసుకొని దాని నుంచి బయటికి రావడానికి ఏకైక ఆప్షన్ ఏంటంటే లుక్ ఎట్ వాట్ యూఆర్ డూయింగ్, రైట్? మైండ్ కాన్షియస్ గా పెట్టి మనం చేస్తుంది రైటా రాంగ్ అని మనం ఆలోచించుకోగలిగినప్పుడే మనకి ఆ బిందు కాన్షియస్నెస్ లో మనం ఉండగలుగుతాం. ద మోర్ వి స్టే ఇన్ దట్ కాన్షియస్నెస్, ద మోర్ వి హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ బ్రేకింగ్ ద కార్మిక్ సైకిల్. సో ఏదన్నా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ థింగ్ చెప్తా చూడండి. ఇప్పుడు ఏదన్నా నాకు కోపం వచ్చింది, లేకపోతే ఇంకొక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అర్లియర్ నేను ఏం చేసేదానంటే అరిచేసేదాన్ని, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ అక్కడ చూపించేదాన్ని. ఇప్పుడు కరెంట్ డే నా కోపం వచ్చింది, నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ అబ్జర్వ్. ఇక్కడ నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? నిజంగా ఉన్నా కూడా అది ఎంత సాఫ్ట్ గా వీలైతే అంత సాఫ్ట్ గా రియాక్ట్ అవుతాను, జస్ట్ సో దట్ ఐ కెన్ రిలీవ్ ఫ్రమ్ మై కర్మ. బికాస్ అగైన్ దిస్ ఇస్ ఆల్సో ప్యాటర్న్. ప్రతిసారి కోపమో ఇరిటేషన్ వస్తుంది. మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అన్న దాని బేసిస్ మీదే మన కర్మ అక్యూములేట్ అవుతుందా, మన కర్మ రిలీజ్ అవుతుందా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసి నాట్ జస్టిఫైయింగ్ ద ఓల్డ్ ప్యాటర్న్. ఇప్పుడు నాకు ఒక వ్యసనమో ఒక అలవాటు నాకు ఉందండి, నేను అది చేస్తాను. నేను అది చేసినప్పుడు నాకు బాధ కలిగింది, లేకపోతే పలానా వాళ్ళు నన్ను తిట్టారు, లేకపోతే ఇంకొక రీజన్ పెట్టుకొని నేను అదే వ్యసనం చేశాను అనుకోండి, దట్ ఈస్ నాట్ కర్మ రిలీజింగ్. యూ ఆర్ యాక్చువల్లీ సిట్టింగ్, కర్మలో కూర్చుని నేను కర్మ చెయ్య
చెయ్యట్లేదని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. సో ఆ థాట్ ప్రాసెస్ ని కొంచెం పక్కకి పెట్టండి. ఈ భూ ప్రపంచంలో మనం బతుకున్నంత కాలం మనం ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదండి. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ స్పిరిచువాలిటీ అండ్ సనాతన ధర్మ, మీరు ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఎవరో ఒకరికి మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు మీరు ఆ పర్సన్ అంటే మీరు నమ్మే ఆ దైవం ముందే మీరు నుంచున్నప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారండి? నాకు అర్థం కాదు. హౌ వుడ్ యూ ఫేస్ ద గాడ్ దట్ యూ ప్రే టు? అది వెంకటేశ్వర స్వామి అవనివ్వండి, శివుడు అవనివ్వండి, జీసస్ అవనివ్వండి, అల్లా అవనివ్వండి, బీట్ ఎనీ గాడ్. మీరు కరెక్ట్ గా లేనప్పుడు మిమ్మల్ని మీరు ఎట్లా ఫేస్ చేసుకుంటారు అద్దంలో? దట్ సంథింగ్ దట్ ఐ డోంట్ అండర్స్టాండ్. మీకు ఇంకా తెలుగులో చెప్పాలనుకోండి, కర్మ రిలీజ్ అంటే తప్పు చేసినప్పుడు జస్టిఫై చేసుకోకపోవడం, తప్పు చేసినప్పుడు పరిగెత్తకపోవడం, అండ్ అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్స్ తో కవర్ చేయకపోవడం. అంటే మనం గుళ్ళకి వెళ్ళి పూజలు చేసేసినంత మాత్రాన మనం చేసే పాపాలు ఏమి మాఫీ అవ్వవు. మనం చేసే పాపాలు కర్మలు ఎప్పుడు మాఫీ అవుతాయి అంటే, ఇవాళ నేను తప్పు చేస్తున్నాను అని తెలిసినప్పుడు మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉండగలిగితే అప్పుడు దెన్ నా కర్మ ఏమన్నా మాఫీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. కానీ బట్ అదర్వైజ్ ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కళ్ళు వి రివాల్వ్ అరౌండ్ అండ్ ఇన్ సైడ్ ద సేమ్ కర్మ. ఇప్పుడైతే ఆ సైకిల్ ని బ్రేక్ చేస్తామో అప్పుడే మనకి ఆ ప్రశాంతత, లిబరేషన్ అన్ని వస్తాయి. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ గా నేను బిందు కాన్షియస్నెస్ లో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రీ కార్మిక్ జోన్. ఎందుకంటే బిందు ఆర్ కాన్షియస్నెస్ లో డిజైర్ హ్యాస్ నాట్ బికమ్ డిమాండ్. అంటే మీకు అర్థమైంది కదా, నాకు డిజైర్ అంటే నా కోరిక, డిమాండ్ అంటే ఇది నాకు కావాలి 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 అని నాకు అనిపించడం. డిజైర్ నాకు డిమాండ్ గా నాకు ఎప్పుడైతే అనిపించకుండా ఉంటుందో అప్పుడు నా కర్మ రిలీజ్ అవుతుంది. నెంబర్ 2, ఫియర్ హాస్ నాట్ బికమ్ ద డెసిషన్ మేకర్. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అనుకోండి, ఫియర్ అనేది ఖచ్చితంగా ఉంటది, ఉండకుండా అయితే ఉండదు. కానీ ఆ ఫియర్ లో కూడా మీరు డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. ఈ ఫియర్ నన్ను ముంచేస్తుందా, ఈ ఫియర్ తో నేను ఇంకో 10 అడుగులు ముందుకు వెళ్ళగలుగుతానా అన్నది మీరు ఆలోచించుకోవాలి. అగైన్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నేను ఏం మాట్లాడినా ధర్మం అనే కాన్సెప్ట్ లోనే మాట్లాడుతున్నాను. మీరు చేస్తుంది రైటా కాదా అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నాట్ దట్ నేను చూడనని కాదు, నాకు తెలియదని కాదు. ఐ నో ఎవ్రీథింగ్ అండ్ ఐ సీ ఎవ్రీథింగ్. ఇట్స్ జస్ట్ దట్ ఐడెంటిటీ హ్యాస్ నాట్ హైజాక్ ది యాక్షన్. దీనికి మీకు ఇంకా కొంచెం ఇన్ డెప్త్ లో చెప్పాలనుకోండి, నేను తోపు, నేను తురుము అని చెప్పి మీరు ఆలోచిస్తారు కదా, అసలు నన్ను మించిన వాళ్ళు లేరని మీరు ఆలోచిస్తారు కదా. బేసిక్ గా అందరూ నేను చెప్పను, బట్ ఆలోచించే వాళ్ళు చాలా మంది, మనలో చాలా మంది ఉన్నాము. సో అందుకోసం అని చెప్తున్నాను. నా అనే కాన్సెప్ట్ తో మీరు ఎప్పుడు ఏది ఆలోచించినా కూడా అది ఖచ్చితంగా మన యాక్షన్స్ లోని కాన్సిక్వెన్సెస్ చూపిస్తాయి. సో మనం ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఐడెంటిటీ అయితే ఉంటుందో అది ఖచ్చితంగా మన డెసిషన్ ని హైజాక్ చేస్తుంది. అదైతే తిరుగులేని విషయం. ఎప్పుడైతే మీ అవేర్నెస్ కాన్షియస్నెస్ వస్తుందో, మీ అవేర్నెస్ ఎప్పుడైతే బిందుకు వస్తుందో, కర్మ దానికి అదే లూజ్ అవుతుంది న్యాచురల్ గా. అంటే పట్టు విడుపు మొదలవుతుంది కర్మ. అది ఫోర్స్ ఉండదు, డినయల్ ఉండదు, ఎస్కేప్ ఉండదు. మీకు ఇంకా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, వెన్ సమ్మన్ హర్ట్స్ యూ, బైపాసింగ్ సేస్ దట్ ఇట్స్ ఫైన్, ఐఎమ్ డిటాచ్డ్ అంటుంది. కర్మ అవేర్నెస్ రెస్పాన్స్ ఏం చెప్తుందంటే, ఐ నోటిస్ ద ఇంపల్స్ టు రియాక్ట్ బట్ ఐ పాజ్, ఐ డోంట్ రిపీట్ మై ఓల్డ్ స్క్రిప్ట్, యాక్షన్స్ మే స్టిల్ హ్యాపెన్, బౌండరీస్ మే స్టిల్ బి సెట్, బట్ ద ఇన్నర్ లూప్ ఇస్ బ్రోకెన్, దాట్ ఇస్ కర్మ రిలీజ్. మీకు ఇది తెలుగులో ఇంకా షార్ట్ కట్ లో చెప్తాను చూడండి. ఏదన్నా ఇప్పుడు మీకు ఇందాక నాకు కోపం గురించి చెప్పా కదా, నన్ను నేను ఎగ్జాంపుల్ గా ఎందుకు పెట్టుకుంటున్నానంటే, మిమ్మల్ని అంటే మీరు ఊరుకోరు కదా, ఆఫ్ కోర్స్ మా వాళ్ళన్నా కూడా వాళ్ళు కూడా ఊరుకోరు అనుకోండి, వేరే విషయం. సో ఐమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు కోపంగా ఉందండి, నా కోపంలో నేను నాకు నచ్చినట్టు రియాక్ట్ అవుతావు. ఇప్పుడు నాకు కోపం వస్తుందండి, నా కోపం వచ్చినప్పుడు నేను వెంటనే అరిచేయకూడదు, ఒక నిమిషం ఆగాలి. ఐ హ్యావ్ టు టేక్ అ పాజ్, ఐ నీడ్ టు బ్రీత్, సో దట్ అక్కడ ఏమవుతుంది, ఇన్ జనరల్ నా కోపం వచ్చినప్పుడు నేను వెంటనే రియాక్ట్ అవుతా కదా. కర్మ రికగ్నిషన్, బిందు కాన్షియస్నెస్ లో నేను వెంటనే రెస్పాండ్ అవ్వను, నేను జస్ట్ అబ్జర్వ్ చేస్తాను. వై ఇస్ దిస్ పర్సన్ షౌటింగ్, ఎందుకు అరుస్తున్నారు, దాని వెనుకున్న కారణం ఏంటి, అసలు వాళ్ళు అరవడానికి గల కారణం ఏంటి. అది ఎప్పుడైతే నేను అర్థం చేసుకుంటానో, నా అనే పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించకుండా, అక్కడే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నా కోపం వచ్చింది అనుకోండి, కోపం అనే కాదు, బేసిక్ గా ఏ ఎమోషన్ ఉన్నా కూడా ఏది అతిగా పనికి రాదు. సో మీకు ఏ ఎమోషన్ ఉన్నా కూడా ఫ్రమ్ ద కాన్షియస్నెస్, అంటే బిందు కాన్షియస్నెస్ నుంచి థింక్ అబౌట్ ఇట్, లుక్ ఇన్ టు ద సిచ్యువేషన్, డోంట్ ఫాల్ ట్రాప్ ఇన్ టు ద కర్మ. ఇది మీకు నేను ధార్మిక యాంగిల్ లో చెప్పాలనుకోండి, ధర్మ ఎప్పుడు ఎస్కేప్ అవ్వమని చెప్పదండి, నువ్వు పారిపోవని ధర్మ ఎప్పుడు చెప్పదు. ధర్మ ఏం చెప్తుంది అంటే, రైట్ రెస్పాన్స్ అట్ ద రైట్ టైం అనే చెప్తుంది ధర్మ ఎప్పుడన్నా సరే. మనము ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు, ఏదన్నా విషయం చెప్పేటప్పుడు రైట్ టైమింగ్ చూసుకుని ఎందుకు చెప్తాను చెప్పండి. అడ్డదిడ్డంగా ఇప్పుడు పడితే అప్పుడు అవతలోడు వెంటాడో లేదో తెలియదు, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలియదు. అందుకే మనం ఏదన్నా సిచ్యువేషన్, ఏదన్నా డెసిషన్ తీసుకున్నప్పుడు విల్ వెయిట్ ఫర్ ద రైట్ టైమింగ్. అది ఒక విషయమే కాదు, పొద్దున్న లెగిసి పడుకునే వరకు మనం డే టు డే బేసిస్ మీద తీసుకునే ప్రతి డెసిషన్ లో కూడా దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు డూ ఇట్. దట్స్ వెన్ మనం తీసుకునే డెసిషన్ కి ప్రిడిక్టబిలిటీ ఉంటది, కాన్సిక్వెన్సెస్ తక్కువ ఉంటాయి. ఎంత కాన్షియస్ గా డెసిషన్ తీసుకుంటామో అంత కాన్షియస్
గా మనకి ఏమంటారు కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. ఎట్లా పడితే అట్లా డెసిషన్ తీసుకుంటే ఎట్లా పడితే అట్లనే ఉంటాయి కాన్సిక్వెన్సెస్ కూడా. చెప్పాలంటే భగవద్గీతలో కృష్ణుడు కూడా మనకి ఎప్పుడు మీరు యాక్ట్ చేయొద్దు అని చెప్పలేదు, సేమ్ టైం ఖురాన్ లో కూడా చెప్పలేదు, అండ్ సేమ్ టైం మీకు బైబిల్లో కూడా ఎక్కడ దేవుడు మీరు యాక్ట్ చేయకండి అని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎక్కడన్నా దేవుడు ఏం చెప్పాడంటే యాక్ట్ వితౌట్ అన్కాన్షియస్ కంపల్షన్. అంటే ఇప్పుడు మనకి అగైన్ కమింగ్ బ్యాక్ టు ద హ్యాబిట్, ఇప్పుడు మనం ఒక హ్యాబిట్ దగ్గరికి వెళ్తున్నామంటే దాని అర్థం ఏంటి, కాన్షియస్ గా మన మైండ్ కి మన బాడీకి అది అలవాటు అయిపోయింది. సో నా మైండ్ ఎక్కడున్నా సరే నా మైండ్ దాని వైపే వెళ్తుంది. అలా వెళ్తున్నా కూడా యూ షుడ్ నాట్ రియాక్ట్. నువ్వు కూర్చొని చూడాలి. యూ హ్యావ్ టు టెల్ యువర్ మైండ్ ఓకే ఫైన్, ఐ అండర్స్టాండ్ వే యూర్ కమింగ్ ఫ్రమ్, నాకు అర్థమవుతుంది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, బట్ దట్స్ ఓవర్, ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్ అని ఎప్పుడైతే మీరు కూర్చుంటారో అప్పుడు మీ కర్మ పట్టు విడిపోతుంది. యాక్ట్ వితౌట్ అన్కాన్షియస్ కంపల్షన్. ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. సో అదనమాట కాన్సెప్ట్. అండ్ ఆల్సో ఐ వుడ్ వాంట్ టు టెల్ యూ, కర్మ రిలీజ్ డస్ నాట్ మీన్ టాలరేటింగ్ అబ్యూస్, అండ్ దెన్ ఇట్ డజంట్ మీన్ సప్రెసింగ్ యాంగర్, అండ్ ఆల్సో ఇట్ డజంట్ మీన్ ప్రిటెండింగ్ పెయిన్ డజంట్ ఎగ్జిస్ట్. దీని అర్థం ఏంటంటే మీ పెయిన్ ఎప్పుడన్నా సరే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయకూడదు. ఇవాళ నాకు చాలా పెయిన్ఫుల్ గా ఉందండి, ఒక డెసిషన్ తీసుకున్నాను, ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు నాకు దాని వెనక ఉండే కాన్సిక్వెన్సెస్ తెలుసు కాబట్టి ఐ నో, బట్ దట్ డజంట్ మీన్ ఆ పెయిన్ నన్ను డిఫైన్ చేయాలని లేదు కదా. యూ గాట్ అ ఫీల్, అంటే యూ హ్యావ్ టు సిట్ విత్ దట్ పెయిన్. ఇప్పుడు మనం లైఫ్ లో హ్యాపీనెస్ వచ్చినప్పుడు మనం ఎంత బాగా తీసుకుంటాం, ఏదైనా గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఎంత బాగా తీసుకుంటాం. నేనేమంటానంటే ధర్మాలో మీకు పెయిన్ వచ్చినా అంతే హ్యాపీగా తీసుకోవాలి, మీకు ఇంకొకళ్ళు ఏమంటారు ఇంకొక ఏ సిచ్యువేషన్ అన్నా సరే అంతే హ్యాపీనెస్ తో మీరు ఎప్పుడైతే తీసుకోగలుగుతారో దాన్ని ధర్మ అంటారు. కర్మ డజంట్ ఎండ్ విత్ డినయల్, రైట్? కర్మ ఎండ్స్ బై కాన్షియస్ ఇంటరప్షన్. బిందు is where the life stops being automatic. This is karma release without bypassing. Shri Gurubhyo Namaha. Sarvam Shivarpanam. Swasti.